50% ఉంది సార్. ఈ రోజు వరకు అయితే డీసీబీ 50% ఉంది సార్. అయితే మొత్తం మీద 1,3 లక్షలకు కాదు మొన్న వచ్చేసి రికవరీ చేస్తే సార్ ఒక 50 లక్షల వరకు వచ్చింది సార్. ఇంకా ₹1,00,00,000 తప్పండి సార్. అయితే మొత్తం మీద వచ్చేసి మనకి ఏ గ్రామ సంఘానికి మాకు ప్రతి ప్రజాప్రతినిధులు కూడా అడుగుతున్నారు సార్. మా గ్రామానికి శ్రీనిధి పక్క మండలం ఇస్తారు. ఈ మండలం ఏంటంటే మనకు మండలం మొత్తం మీద 20 లక్షలు ఉంటే మండలం మొత్తం మీద 20 లక్షలు ఉంటే ఆ మండలం ఓపెన్ కాదు. 20 లక్షలకి ఆ మండలం ఓపెన్ కాదు. అందుచేత ఏ గ్రామానికైనా సరే లోన్ రిక్వెస్ట్ పెట్టి ఇవ్వడం జరగదు. మనకి మామూలుగా వచ్చేసి బ్యాంక్ లింకేజీ 2 లక్షలు, తర్వాత వచ్చేసి శ్రీనిధి వచ్చేసి 5 లక్షలు, తర్వాత పిఓపి ఎస్సీ ఎస్టీ అయితేనలు 50,000, తర్వాత ఆ ఇద్దరితో ఏదైనా సరే ఒక్క సభ్యురాలకు వచ్చేసి 30 లక్షల వరకు ఇస్తారు. అయితే మనకు శ్రీనిధి ఒకటే మాత్రం ఈ రోజు కూడా మనం ఏప్రిల్ నుంచి ఈ రోజు కూడా మనకు ఒక శ్రీనిధి పైసలు ఇవ్వలేదు సార్. అందుకని మాకు మనం వచ్చేసి మా సార్ అని చెప్పడం జరిగింది సార్. అదే మన సార్ కూడా ఎమ్మెల్యే సార్ కూడా పిలిచి ఎక్కడి నుంచి అడిగారు సార్. 8% ఈ నెలాఖరు కంప్లీట్ చేస్తా ఉన్నాం సార్. అది కూడా కొన్ని గ్రామాల ప్రజలు కానీ ఎవరైనా కానీ కొంచెం సహకరించి మనకి చెప్పడం జరిగింది సార్. అదేవిధంగా సహకరించిన సార్ మనం రికవరీ నెలకాల కంప్లీట్ చేస్తాం సార్. అదొకటి సార్. తర్వాత మనం హెచ్ఎల్పి చేసుకునేటప్పుడు గ్రామాల్లో ఉన్నప్పుడు ఆ సభ్యులు తెలియలా హెచ్ఎల్పి అంటే ఏమో తెలియదు, ఎందుకంటే ఎందుకో తెలియదు. 10 మంది సభ్యులు తెలియదు పెట్టినా. అయితే కొంతమంది ఏంటంటే మనం వచ్చి మహిళా సంఘాలు వచ్చి కొంతమంది మాకేమవుతుంది సున్నా పెట్టిపోయారు. సున్నా పెట్టిపోతే ఇప్పుడేమంటారంటే మా కొడుకులు పెళ్ళిళ్ళు కావాలి లేదా మా పిల్లల సందులు కావాలని అడుగుతున్నాం సార్. అయితే 0 పెట్టేసి కొట్టేసాం. అయితే ఇప్పుడు ఏమంటారంటే 0 పెట్టినోడు కూడా లోన్ రిక్వెస్ట్ పెట్టవచ్చు అని మాకు గైడ్లైన్స్ వచ్చింది సార్. అయితే 21వ తారీఖు నుంచి సోమవారం నుంచి అటువంటి కూడా మన గ్రామంలో ఏ గ్రామం నుంచి ఉందంటే సార్ ఆది ఆంధ్ర సార్. ఆది ఆంధ్ర అంటే సార్ మనకి గొట్టిపాడు సార్ ₹2,60,000 ఉంది సార్. తర్వాత భారతీయ గ్రామ సంఘం అంటే సార్ ముంగిపల్లి సార్, అది వచ్చేసి 6 లక్షలు ఉంది సార్. తర్వాత వచ్చేసి చిన్నకోటపాడు 1 సార్, అది వచ్చేసి 2 lakhs ఉంది సార్. తర్వాత వచ్చి కొండపాడు సార్, అది వచ్చి 80 లక్షలు ఉంది సార్. కొండపాడు వచ్చేసి 83 సార్. తర్వాత వచ్చి మేడవరపాలెం సార్ ₹1,95,592 సార్. తర్వాత నడిపాలెం సార్, నడిపాలెం వచ్చేసి అది 6 లక్షలు ఉంది సార్. అవుట్ స్టాండింగ్ అదే ప్లస్ క్లోజింగ్ అదే. అయితే దాంట్లో మన పిఓపి ఇచ్చేసారు. ఇప్పుడు 2016 ఇచ్చేసారు అంటే మోస్ట్ 9 సంవత్సరాలు సార్. నేను మన వచ్చి క్లోజింగ్ ఇచ్చేసారు. మొత్తం 54,000 గురించి ఆ పిఓపి క్లోజింగ్ ఇచ్చేసారు. అంటే 2016 సంవత్సరాలు ఆ అమౌంట్ ఇచ్చి ప్రతి ఓటు అందుకు కూడా అంటే ఎవరి లోపాలు ఉన్నాయో చూసుకోవడమో సరి చేసుకోమని మనం కూడా ప్రింట్గా చెప్పారు సార్. రేపు నోట్స్ తయారు చేసారు సార్. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది శ్రీనిధి ఇచ్చిన తర్వాత ఒక గ్రూప్ లోన్ ఇచ్చిన తర్వాత ఒకే సూత్రాలు తీసుకున్న బాధ్యత కూడా ఉంది. సో మనకి ఆధార్ కార్డ్స్ బట్టి హైలైట్ అవుతుంది సార్. అక్కడ ఎవరైతే పేరు తీసుకున్నారో అక్కడ మనకు ఆటోమేటిక్గా సిస్టమ్ వస్తుంది సార్ ఆ పేరు. దాన్ని బట్టి వాళ్ళు నోట్స్ తయారు చేశారు సార్. నిన్న కూడా మీటింగ్ పెట్టామంటే చూడండి అమ్మా ఎంత రికవరీ మాత్రం ఈ నెలలో అంటాము. ఎందుకంటే మనకి ఇప్పుడు వచ్చేసి 6 నెలలు అయిపోయింది సార్. ఆటోమేటిక్గా ఇంకొక 6 నెలలే మనకి 9 కోట్లు ఉంది సార్ శ్రీనిధి వరకు ఇవ్వడానికి. తర్వాత పిఓపి వచ్చి 6 కోట్లు ఉంది సార్. కానీ పిఓపికి శ్రీనిధి మీకు ఉంది సార్. అందుచేత దయచేసి కొంచెం మాకు కొంచెం సపోర్ట్ చేయండి సార్. ఆ గ్రామం తిరుగుతూ చేసి ఏదైతే సరే ఈ నెలాఖరు మేము క్లియర్ చేస్తాం సార్. అఫీషియల్గా బ్రాంచ్కి పెట్టి బంధన్ బ్యాంక్ ఒకటి, ఐడిఎఫ్సి బ్యాంక్ ఒకటి ఈ వారాలపై వాళ్ళు లోన్ తీసుకొని అలాంటి నెలకే మనం కట్టాల్సిన డోకలు నెల కట్టాలైతే పెండింగ్ ఉండడంలోనే మైక్రో ఫైనాన్స్ అగ్రికల్చర్ తీసుకోండి. వాళ్ళు పోయి ఆదివారం వచ్చి ఇంట్లో కూర్చొని డబ్బులు కడితేనే బయటకు వస్తున్నారు. అసలు ఈ మైక్రో ఫైనాన్స్ అనేది ఓడలో రానికుండా జరిగి పట్టాలి నా సలహా అయితే. వాడు ఓడలో రాకుండా ఉండాలి. ఎందుకంటే అదే టైంలో మనం డోకరాల ద్వారా గవర్నమెంట్ దగ్గర శ్రీనిధి దగ్గర ఉన్నత దగ్గర బ్యాంకు లోన్ దగ్గర మనం ఇప్పించగలగాలి. కానీ ఈ రెండింటిలో చాలా ఏంటంటే రికవరీలోకి వచ్చేసరికి వాళ్ళ మైక్రో ఫైనాన్స్ ఏజెంట్ వచ్చి ఇంటి దగ్గర కూర్చొని వసూలు చేస్తాం. ఇక్కడ మన గవర్నమెంట్ సిస్టంలో ఏమవుతుందంటే మనకి సీసీ గారు కావచ్చు, ఏపీఎం కావచ్చు, అక్కడ ఉన్న యాంటీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రతి నెల ఒకసారి మనం వసూలు చేయాలి. మనం వెళ్ళి దగ్గర కూర్చొని ఇదిగో మీరు శ్రీనిధి ఇచ్చాం, ఈ ₹1,00,000 ఇచ్చాం, వాళ్ళు కట్టాల్సింది 2,500 మాత్రమే. మనం తక్కువ వడ్డీకి ఇచ్చాం అయినా వాళ్ళకి కట్టట్లా. ఇప్పుడు అది ఉదాహరణకి తిరుమల తీసుకుంటాం. శ్రీనిధి ఇచ్చారు 4 6 ఇచ్చారు. వాళ్ళ శ్రీనిధి
వాళ్ళు టయానికి రికవరీ కావాలా. వాళ్ళకి బ్యాంకు లోన్ ఇచ్చినప్పుడైనా శ్రీనిధి మనం కట్టించుకోవాలి, అది కట్టించుకోవాలి గతంలో. ఇప్పుడు ఆ ఊరికి శ్రీనిధి ఉన్నది ఇవ్వాలంటే శ్రీనిధి పెండింగ్ పడుతుంది. శ్రీనిధి తీసుకున్న గ్రూపులో ఇద్దరు లోన్ తీసుకొని వాళ్ళిద్దరు లోన్ కట్టకపోతే మిగతా 8 మందికి ఏ లోన్ మనం ఇవ్వాలి కట్టాలి. ఉన్నది ఇద్దామంటే శ్రీనిధి అడ్డవుతుంది. మరి అది వద్దు చేయమని నేను 4 మందికి మొత్తుకుంటున్నాను. వీళ్ళు అడుగుతున్నారు కానీ మరి కట్టట్లా. ఆ ఇద్దరి వల్ల 8 మంది సభ్యులు బ్లాక్ అయిపోతున్నారు. ఇదొకటి. మండలంలో ఒక విలేజ్లో అసలు లోన్ కట్టరు. కట్టే విలేజ్ ఒకటి ఉంది. వాళ్ళకి ఈ విలేజ్ వల్ల ఈ మండలంలో మొత్తం బ్లాక్ చేయడం వల్ల కట్టే 4 విలేజ్కి లోన్ ఇవ్వకపోతుంది.